హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనమైతే మళ్ళీ కొత్త సర్వైవల్ సిరీస్తో అయితే వచ్చేసాం. సిరీస్ మనకైతే వచ్చి రాగానే ఒక కేవ్ లోపల అయితే స్పాన్ వచ్చింది. ఏం చేయలేము మరి. అమ్మ స్లైమ్ వచ్చింది. స్లైమ్ వచ్చి కొడుతుంది. చచ్చావా? కొడితే కుట్టించుకోవాలని సన్నగా కుట్టించుకున్నావా? నమ్ము ఉందా? గేస్ అక్కడ అయితే బోర్డు ఐరన్ ఉంది. మనమైతే పైకి వెళ్ళి చెప్తాం. సర్వైవ్ హార్డ్ కూడా ఒకటి నేనైతే సంపలేదు రండి. come again to that we will go again. Come and okay, English మనకు సరిగ్గా కానీ ఆడియాలి వాడటం రాదన్న నీకు లేవు. నువ్వు అలా నవ్వరు తనకు. కానీ ఆ వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు. క్లిప్పు చచ్చిపోయినట్టు నువ్వు చూసా? జస్ట్ నేను చంపాను సరదాగా. తెలుసు ఎందుకు నేను చంపాను కాబట్టి. వాడు నా మొహానికి నీ మామయ్య ఎక్కడ నేను ఇట్లా పోరాటం చేస్తాను. బోనా ఐరనా నేను నన్ను చచ్చిపోయా. సాగు కొట్టు 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 పర్లేదు కొట్టు కొట్టు ఇంకెందుకు వాళ్ళు చంపుతుండు. అవి కరెక్ట్ ఐరన్ ఇందాక లేక చూసాను. లీడ్ దాంతో చేసుకోవచ్చు. దాంతో లీడ్ చేయొచ్చు. స్వాడ్ నేను చేయలేదు. సత్యం సూపరా చేసి దగ్గరలో ఉంటుంది. లేదంటే రాళ్ళంత రాళ్ళు పని అయినట్టున్నారు. ఇప్పుడు అన్న అప్పుడు అలా తినకు చచ్చిపోయా. గైస్ వి విల్ యూజ్ సీడ్ అంటే మేము సీడ్ యూజ్ చేసాం. నన్ను కొట్టారనుకున్నాను. 1 for 3 సీడ్ అయితే
నాకు తెలియదు. కొట్టు నన్ను కొట్టు. ఆకు వెయిట్ చేయకూడదు అసలు. పైకొచ్చే రైట్ రా పైకి రావాలి. వెళ్ళిపోయావు. నేనేం పైకి వెళ్ళిపోలేదు. నువ్వు అక్కడ ఐఎమ్ హీరోలే. మరి వచ్చాను. అవును, నేను కిందనే ఉన్నాను. ఐరన్ మైన్ చేస్తున్నాను. ఓకేనా? హ్యాపీయా? బహు ఆనందం అంట. వారిని వారిని వారి 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 నువ్వు ఎక్కగాడువా? ఏం పర్లేదు. ఏం పర్లేదు. ఏదో ఒకటి చేద్దాం. ఆగచ్చు కదా కాసేపు ప్లీజ్. వచ్చాను. ఒరే ఓరే మమ్మీ డాడీ పప్పా సచ్చాను. చచ్చిపో అంట. ఇంకేంటి సచ్చాను మళ్ళా. కాస్త నాకు హెల్ప్ చేయడానికి రావచ్చు కదా కిందకి. ఏ నువ్వు కొడతావు కదా కొంతమందినైనా. ప్లీజ్ నువ్వు కొడతావు అని చెప్పాను, కొట్టించుకుంటావు అని చెప్పలేదు. ఎవరు లేరు కదా, మనశ్శాంతిగా మైండ్ చేసుకొని వెళ్ళిపోతాం కదా. గోల్డ్ అంత ఐరన్ ఉంది ఇక్కడ. సూపర్. ఇంకా ఐరన్ ఎక్కడుంది? ఇదిగోండి. ఓ రావచ్చు కదా ప్లీజ్. ఐరన్ ఫుల్ ఉంది. మైండ్ చేస్తే ఫస్ట్ ఎపిసోడ్ లోపలే ఐరన్ ఆర్మర్ చేసుకోవచ్చు. ప్లీజ్ కమ్. ఫస్ట్ ఎపిసోడ్ లోపలే ఈజీగా ఆర్మర్ చేసుకోవచ్చు. చచ్చిపోయింది. సరే, ఏమైనా ఐరన్ టూల్స్ కానీ ఆర్మర్స్ కానీ అడిగాం అనుకో, అప్పుడు చెప్తానులే. గైస్ మనకైతే ఇది మోర్ దెన్ ఎనఫ్. ఇదే ఇంకా ఐరన్ అది గుండు గైస్. గోడకు దాబైపోయింది. ఓ ఎక్కడ కూడా ఉంది. పాత పెట్టడం ఎందుకు? ఇక్కడ కింద బోన్ ఉంటుంది, తీసుకోవచ్చు కదా. కానీ కొన్ని స్కెలిటన్స్ని అయితే చంపాల్సి ఉంటుంది. నువ్వు అబ్బా నైస్. అమ్మ అక్కడ గోడ దాపైపోయింది. దీన్ని మనం ఎందాక చూసాం కానీ తీసుకోలేదు. 1 స్టాక్ ఆఫ్ ఐరన్ వచ్చినట్టే. నువ్వు బేగ వస్తున్నావా? స్టాక్ ఆఫ్ ఐరన్. మా నాకేదో కనిపిస్తున్నట్టుగానే. ఏమన్నా నీ కళ్ళు పనిచేయవా? ఏటిద్దరు కొట్టు మరి. సూపర్, ఎక్సలెంట్. నేను పైకి వెళ్ళిపోతాను సార్. ఐఎమ్ హీరో ఓన్లీ. యూ కమన్, వి విల్ గో టు అప్. రా మరి మీదకి వచ్చే. కోడంటే నా దగ్గర లేదు. ఈ థింగ్స్ అన్ని నేను కలెక్ట్ చేసి
పైకి వచ్చేవచ్చు కదా ప్లీజ్, పైకి వచ్చే. దగ్గర విలేజ్ ఉంటుంది అని కింద వీడియోలో అయితే చూసాం. చూస్తూ ఈజీ నెల ఈజీ. నువ్వు పైకి రా ఫస్ట్. నేనైతే కింద పడిపోతున్నా, పైకి వెళ్ళిపోతున్నా. ఏ కుక్కలు భలే ఉన్నాయి, ఏ బుచ్చి కుక్కలు ఇచ్చిడు. ఓ కూర్చో. స్క్వాడ్ కాదు అది, స్వాడ్. అదో నీవే అది. నేను సంపొద్దిగా. జాంబీస్, స్పైడర్స్, విలేజ్ కనిపిస్తుంది గైస్. వస్తున్నావా? టైం టు స్ట్రైక్ అండి. అడ్వాన్స్మెంట్ అయితే తనకైతే వచ్చింది. కోఆర్డినేట్స్ చెప్పనా? కోఆర్డినేట్స్ విలేజ్ కనిపించిందా అసలు? అసలు నేను ఎక్కడ లైటింగ్ ఫుల్ పెట్టుకోవచ్చు కదా. ఫుల్ పెడితే మరీ ఎలాగుందా? విలేజ్లో ఉన్నా మమ్మీ క్రేపర్ బాబు. నియర్ బై మాన్స్టర్ అని మనం అయితే ఒక యుద్ధానికి సిద్ధమా? సత్యముగా చెబుతున్నా. గైస్ we are back. విలేజ్ మొత్తం బెడ్లే. నువ్వు పడుకోవడం లేట్ అంతే. నువ్వు పడుకోవడం లేట్ అని చెప్పచ్చు కదా. ఓ అమ్మో, గైస్ మనం అయితే పడుకుంపియాం. చచ్చిపో, అది వాడి దగ్గర. చచ్చిపో 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 చచ్చిపో. మరి స్పైడర్ కూడా కొట్టదేటి. అమ్మ విచ్చు 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 వచ్చాడు. అవును, కొట్టాలంటే మనకి అవ్వదు. 100 గుండెలు ఎందుకు, 1 గుండె చేయాలి. కానీ ఆడు పాయిజన్ వస్తుంది. అది వేసాడు 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 అలాగడు వేసాడు అప్పుడే. Guys, first we want food. అందుకే చూసుకోవాలి. నువ్వు నాటకం చేస్తాను. ఆ సీట్స్
కిందకి సైడ్స్ కిందకి వస్తే అమ్మయ్య గైస్ we have 4. నువ్వు చేసుకోవచ్చు కదా బ్లడ్ దాపని మరి ఇస్తాను రా వద్దులే అయితే ఎందుకు ఏ హోలం బాబా చంపుదామా ఇక ఫుడ్ కావాలంటే ఫస్ట్ నా దగ్గర రావాలి కొట్టడానికి అవ్వట్లేదు దమ్ముంటే అనుకుంటే కొట్టావా సావ చెప్పనా నీ వల్ల నాకు హెల్పా మనకి హెల్పా గైస్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే పట్టించుకోకండి అయ్యా గైస్ ఇప్పుడు వరకు అయితే మనమైతే ఇదైతే చేయలేదు గైస్ బ్యాక్గ్రౌండ్ సౌండ్స్ అయితే పట్టించుకోకండి ఓకే గైస్ చెప్పేసాను మనకైతే ఇంకా ఒక షీల్డ్ చేసుకోవడానికి అయితే నేను ఎత్తుకున్నాను రా బెడ్ నేనైతే పడుకున్నాను ఆడు పడుకోవట్లేదు ఊరుకున్నారు గైస్ వీఆర్ రైట్ బ్యాక్ మన టూల్స్కి అయితే సరిపోవు తనకి ఒక సోడు ఒక పికెక్స్ ఇంకా మనకు ఇద్దరికి ఒక షీల్డ్ ఇంకొక షీల్డ్ ఇద్దరికి షీల్డ్స్ ఒక సోడ్ ఒక పికెక్స్ తీసుకోలేదు ఒక పికెక్స్ అయ్యా నీకు అసలు టూల్స్ కావాలో వద్దా నాకు డౌట్ నువ్వు అసలు నా దగ్గర వస్తాయి కదా ఊరికా అటు ఇటు తిరుక్కొని నా దగ్గరికి రా అని అన్న ఇప్పుడు చెప్తున్నా ఇలా అన్నీ రెడీ అయిపోయాయి అసలు నీకు నాకు యాక్స్కి ఐరన్ కావాలి ఉందా వాళ్ళ దగ్గర ఐరన్ ఉంటుంది తీసుకోవచ్చు కదా పాప నీకు చెప్తుంటే అర్థం కాదా ఏం వద్దులే నేను చెప్పిన పని చేయి చాలు పొటాటో గీటోటో అనుకోండి నీ బొందా ఫస్ట్ నా దగ్గర రా అని చెప్పా వినట్లేదు షీల్డ్స్ రెడీ వస్తున్నావా ఫస్ట్ ప్లీజ్ నీ దగ్గర ఎమరల్స్ ఉన్నాయి కదా ఎమరల్స్ ఇంకా ఒక గ్రావెల్ చూడు గ్రావెల్ నీ దగ్గర ఫ్లింట్ ఉందా ఫ్లింట్ ఇస్తాను వెయిట్ చేయి వెయిట్ చేయాల్సి చెప్పానా దా చెప్పిందే తీసుకో 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 ఎంజాయ్ అన్నీ ఇస్తాను నీకు వేస్ట్ అన్ని పరిస్థితులు ఏది ఏదో మిస్ అవుతుంది నా దగ్గర లేదు చూసుకోవచ్చు చూసుకోమని అన్నాను కదా అబ్బాయి ఇది అవసరం బస్ లైన్ అసలు లైన్తో పాటు ఇది కూడా వచ్చిందా
అబ్బా ఫ్లింట్ అవసరం ఇప్పుడు జస్ట్ ఇప్పుడే నన్ను ఎందాకలే ఉందో అయితే నీది ఎవడ వేసుకున్నాడు నాది నేను వేసుకున్నాను కాబట్టి అసలు తైదెక్కల మాటలు మాట్లాడుకోలేదు నాకు ఏదోలా అనిపిస్తుంది నాకు ఫుల్ మెంటలు తెప్పిస్తున్నావు నువ్వు చెప్తున్నా క్రాఫ్టింగ్ టేబుల్ ఓకే ఎమరాల్డ్ కాదు అది ఎమరాల్డ్ ఓకేనా ఫ్లెచింగ్ టేబుల్ చేసుకో నీకు ఎక్కడైనా అవునా దేవుడా ఆడు జస్ట్ విలేజర్ అంతే ఆడు దేవుడో దెయ్యం కాదు తెలిసినా తెలియకపోయినా మళ్ళీ ఆడుతున్నాడు దేవుడు అట్లా బెడ్ పెట్టేసుకో నీ దగ్గర లోపల ఎక్కడైనా ఖాళీగా విలేజర్ తిరుగుతూ ఉన్నాడా ఖాళీగా సన్న జాబ్స్ తీసుకున్న వాళ్ళు కాదు డ్రౌండ్గా నీకేం అవసరం రా ఇక్కడ నీకేం పని ఇక్కడ బాబు ఫ్లెచ్చర్ ఆడు అవును స్టిక్స్ తీసుకో నీకు చెప్పేది ఈజీ ఉంటున్నది ఇప్పుడు స్టిక్స్తో ఈజీగా తెలుసా స్టిక్స్తో ఈజీ చేయొచ్చు ట్రేడ్ ఎమరాల్సే కదా నీకు కావాల్సినవి ట్రేడ్ చేస్తేనే ఎమరాల్స్ వస్తాయి ఏది తెలీదు ఎన్ని స్టిక్స్ ఉన్నాయి ఎన్ని స్టిక్స్ చేస్తాను ఇప్పుడే శాంతుంది మనం అయితే ఒక స్టోన్ యాక్స్ తీసుకుందాం అంటే బేగా వుడ్ కలెక్ట్ చేయాలి కదా అంటే నేను ఆడికి ఎన్ని 32 కావాలి ఆడికి అంతా ఆడి అదే పని ఆడికి అదే పని ఓకే ఇదొకటి ఇంకా ఇదొకటి ఓకే మొత్తం 32 స్టిక్స్ అన్నాడు నాకు స్కిట్స్ ఏదైతే వస్తుంది స్టిక్స్ 50 నీ దగ్గర ఎన్ని ఉంటా నా దగ్గర నాకెందుకు నా దగ్గర ఎన్ని ఉన్నాయి తెలుసా మొత్తం 64 38 ఎంత అన్నీ ఉన్నాయి ఎవడు బంగాళదుంప కన్నా ఈడు కాదు ఏడు మా ఫ్లెచ్చర్ ఈడే నువ్వు అట్లకి వచ్చు కదా ప్లీజ్ ఏంటి ఇప్పుడు వచ్చుద్ది చూసుకో వచ్చిందా నా దగ్గర 3 ఎమరాల్డ్స్ ఉన్నాయి ఎవడు ఈడే కదా ఓకే ఐరన్ యాక్స్ అయితే వచ్చింది గైస్
దీనికోసమే అయ్యాయి క్రెడిట్. ఐరన్ యాక్సే. ఇంకా ఐరన్ స్వాడ్ ఒకటి ఉంది వాడి దగ్గర. ఇప్పుడు మనం ఐరన్ స్వాడ్ కూడా తీసుకుంటాం. ప్రస్తుతానికి దీన్ని వాడుతున్నాం అంతే. దీనివల్ల ఐరన్ వేస్ట్ చేసుకుందాం అంతే. జస్ట్ ఫర్ వేస్ట్. నీ దగ్గర బెడ్ ఉంది కదా, బెడ్ తీసుకో. ఇక్కడ నుంచి మనం జంప్ చేయాలి. ఇక్కడ నుంచి మనం వెళ్ళిపోతాం ఇప్పుడు వేరే దగ్గరికి, వేరే చోటుకి, దూరంగా ఎక్కడికైనా. అక్కడే మనం ఇంకా మన సర్వైవల్ ఫుల్. ఫ్లెచర్, యూ హియర్, ఐ విల్ డూ స్టిక్స్. వేర్ ఆర్ యూ గోయింగ్? వేర్ యు ఆర్ గోయింగ్ కాదు అది. ఈడు అప్గ్రేడ్ అయిపోయాడు ఎప్పుడే. 2 ఎమరల్డ్స్కి ఒక బో ఇస్తున్నాడు. ఇదిగా ఎక్కడ ఉన్నాడు. 2 ఎమరల్డ్స్ బోన్ ఇస్తున్నాడు, బో ఇస్తున్నాడు. అబ్బా పాపం బెదిరేది. అరే నీకోసం నేను డేటాతో ఫిల్ చేసి 18 ఎమరల్డ్స్ ఎందుకు? నాకెందుకు తెలుసులే. అలా షార్ప్నెస్ టు స్వాడ్ కోసమే కదా. అది నాకు నీకన్నా ముందు నుంచో తెలుసు. ఎందుకు వేస్ట్ పని తీసుకుంటా. అబ్బా చాలా ఎమరల్డ్స్ దొరికింది. మోటు ఏంటి? లామా అది. పడుకోవచ్చు కదా. అది 20 ఎమరల్డ్స్. పడుకో. వేస్తాయి నాలేసేది. అది కూడా నువ్వు నిలిసావా? చండాలం. ఆ బెడ్ తీసుకో. ఏడి ఫ్లెచర్ గాడి వాడి పేరు ఫ్లింటరు ఫ్లెచరు వీటి ఉంటుంది. గేస్ కొడుతున్నాడు కొట్టాడు. మళ్ళీ నేను ఇక్కడ కూర్చోపడ్డానా? అరే నేను చావని అనుకున్నాను. ఆడలేదు ఇంతతో ఇవ్వడండి బాగుంటుంది. వెళ్ళండి. ఇది ఒక అందమైన అందమైన ఇల్లులు చేస్తావు, ఆహ్లాదమైన ఇల్లులు చేస్తావు. నాకు సంబంధం లేదు. ఏమి నేను అక్కడికి రావాలి. గాయస్ మనం అయితే మళ్ళీ వచ్చేసాం. అబ్బా మనం అన్నీ తీసుకున్నా. ఫస్ట్ అయితే నా దగ్గర అయితే వీడియో వస్తుంది, సెకండ్ అయితే తన దగ్గర వచ్చింది వీడియో. గైస్ ఓపీ చాలు గైస్ ఈ వీడియో అయితే ఇప్పుడుతో దీంతో చేసేస్తున్నాం.